నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవును. మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అన్న. ఎందుకు చంద్రబాబు నాయుడు అంటే అనుకుంటారు? ఫస్ట్ 5 years ఉన్నప్పుడు బాగా డెవలప్మెంట్ చేశాడు. అంటే ఈ కంపెనీస్ కానీ అంత డెవలప్మెంట్ బాగుండే. నెక్స్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే డెవలప్మెంట్ అంతా బాగుంటది. ఆయనే రావాలని అనుకుంటున్నాను. ఇప్పుడు జగన్ గారి 5 years పరిపాలన మీకు ఎలా అనిపించింది? పరిపాలన అంటే డెవలప్మెంట్ అయితే ఏం లేదు. ఇంకా ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఉద్యోగ అవకాశాలు లేవు, కంపెనీస్ లేవు, ఏమీ లేవు. సో చంద్రబాబు నాయుడు వస్తే కంపెనీస్ కానీ డెవలప్మెంట్ కానీ అంతా బాగుంటది. మరి జగన్ గారికి లాస్ట్ టైం 150 సీట్లు వచ్చినాయి కదా, ఈసారి 175 గెలుస్తామంటారు కదా, మరి నిజంగానే గెలుస్తారు అనుకుంటారా? నిజంగా అంటే చెప్పలేదు, ఛాన్సెస్ 50-50 ఛాన్సెస్ అలా చెప్పలేము. మరి సంక్షేమ పథకాలు ఎలా పనిచేస్తున్నాయి అనుకుంటున్నారు? ఎలా పనిచేస్తున్నాయి అనుకుంటున్నారు? జగన్ గారి పథకాలు అంటే ఫస్ట్ లో బాగానే ఇచ్చారు, మధ్య మధ్యలో ఆపేసి ఇప్పుడు అంతా అలాంటి ఏమి రావట్లేదు, అన్ని బంద్ అయిపోయింది. అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త హామీలు ఇవ్వడం జరుగుతుంది కదా, ఆ హామీలు ఎలా ఉన్నాయి అనుకోవచ్చు? వాళ్ళు ఇప్పుడు హామీలు ఇస్తారు, రేపు గెలిచినాక హామీలు ఏ పని చేయవు, ఏ ఒక్కటి కూడా అసలు. అంటే సొంత చెల్లెనే తనకి వ్యతిరేకత చూపిస్తుంది కదా, అలా చూపించడం వల్ల ఏమైనా సీట్లు చీలే అవకాశం ఉంది అనుకుంటున్నారు? అది సీట్లు అయితే చేయలేవు. సో వైసీపీ ఓట్లు వైసీపీఏ పొందుతుంది అనుకోవచ్చు. ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు వస్తుందని అంత ఉంది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు జనసేనకి అన్యాయం చేస్తున్నారు అంటున్నారు, నిజమేనా? అది మనం ఎలా చెప్పగలం? 21 సీట్లు మాత్రమే ఇచ్చారు కదా. 20 సీట్లు అంటే ఇంకా అది మనం చెప్పలేం, అది వాళ్ళ ఇష్టం. మరి చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్, రాజధాని డెవలప్మెంట్ అంటే గవర్నమెంట్ చేస్తే రాజధాని డెవలప్మెంట్ అయితే చేస్తాము, అది ఖచ్చితంగా చెప్పగలం. పవన్ కళ్యాణ్ గారు మరి 20 సీట్లలో ఎన్ని సీట్లు గెలవగలుగుతారు? 20 సీట్లు ఎన్ని సీట్లు అంటే మనం ఎలా చెప్పగలం? అంటే ప్రజల నమ్మకం అనేది ఉంటది కదా, ఈసారి రాణిస్తారు అనుకోవచ్చు. సుమారు ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు జనసేనకి 21 సీట్లలో? అది చెప్పలేము అన్న, అందుకని జనాలు ఎలా ఉంటారంటే జనాల మైండ్ సెట్. ఇప్పుడు మనం చెప్పినట్టు అది జరగదు. ఇప్పుడు మనం సపోజ్ 20కి 20 వస్తే అనుకున్నా జరగదు, 10 రావచ్చు, 5 రావచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అంటున్నారు కదా, అది కష్టం, అది రాదు. థ్యాంక్ యూ అండి.